విడదీసి భాగాలుగా అమర్చి మీరు చదివితే, ధ్యానిస్తే అందులో ఇంచుమించు 5 ఆశీర్వాదకరమైన అనుభవాలు మీరు చూస్తారు. ఏంటది అనంటే, నేను దప్పిక గలవారి మీద నీళ్లను. ఈ రాత్రి మీరు ఎంత దప్పికతో ఇక్కడికి వచ్చారో నాకు తెలియదు. నేను మనుష్య మాత్రుణ్ణి. మీ ముఖాలు చూస్తాను, బాగానే ఉన్నారులే అనుకుంటాను. మీ గుండెల్లో ఎంత కుంపటి ఉందో, మీ గుండెల్లో ఎంత ఆవేదన ఉందో, మీ హృదయంలో ఎంత ఇరుకు ఉందో, మీ హృదయంలో ఎంత మదన పడుతున్నారో నాకు తెలియదండి. నేను ముఖాన్ని చూస్తాను, నేను మిమ్మల్ని బాగానే ఉన్నారని సాగనంపుతాము. అయితే దేవునికి మీ అంతరంగం తెలుసు. మీరు ఎంత దప్పికతో ఇక్కడికి వచ్చారో నాకు తెలియదు. నువ్వు ఏ దప్పికతో వచ్చావో, ఇప్పుడు నీకేం కావాలి, నీకు ఎంత కావాలి, ఏమి నీవు అవసరపడుతున్నావు, దేని కొరకు ఆరాటపడుతున్నావు, దేని కొరకు మొరపెడుతున్నావు, దేని కొరకు యాచిస్తున్నావు, దేని కొరకు ప్రభు పాదాలు పట్టుకొని ఉన్నావు, దేని కొరకు ముడిగట్టుకొని కాళ్ళు పట్టుకొని బైబిల్ పట్టుకొని ఈ రాత్రి సన్నిధిలో కూర్చొని కంటి తడిని ఆపుకొని ఉన్నావు. నా దేవునికి తెలుసు నీ నీడ్, నీ అవసరం ఏంటో ఈ రాత్రి నా దేవుడు స్పష్టంగా నీకు ఆయన తీరుస్తాడు. నీ సమస్యకు పరిష్కారం కలుగు చేస్తాడు. హల్లెలూయా. ఇక నేను ఇంకా పొడిగించను, కానీ ఆ తర్వాత ఇంకొక వాక్యం ఏముందంటే, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను. ఎండిన భూమి మీద ఎండి ఎందుకు ఎండిపోయింది? వర్షం లేకపోతేనే కదా ఎండిపోయేది కదండి. తగు కాలం ముందు వర్షం లేదు, తగు కాలం ముందు రావాల్సిన రాబడి లేదు. వింటున్నారా లేదా మీరు? తగు కాలం ముందు కురవవలసిన వర్షం కురవలేదు. అందుకే ఏమైంది అనంటే ఎండిపోయింది. ఎండిపోతే ఏమవుతుంది? నెరలు విడిచి బ్రద్దలుగా పగిలిపోతుంది. నా ప్రియ సహోదరులారా, ఎండకు ఎండి వర్షం లేని భూమి ఎలా నిస్సారమైపోతుందో, అలాగే గుండెల్లో కూడా నిస్సారమైన పరిస్థితుల్లో బ్రతుకుతూ ఉన్న సంతోషం లేదు, సూర్యోదయం చూస్తున్న సంతోష సమాధానాలకు నోచుకోలేని దయానికమైన పరిస్థితుల్లో ఈ రోజున శాపాన్ని, దరిద్రతను నెత్తి మీద పెట్టుకుని ఊరేగుతున్నటువంటి స్థితిగతులు ఈరోజు ఉండవచ్చు. ఈ రాత్రి నా దేవుని వాక్కు నీతో చెప్తున్నాను. ఎండిన భూమి మీద ప్రవాహ జలము. ఏ జలం అందరూ చెప్పండి? ఎందుకు ప్రవాహం అంటే, ఈ నెరలు విడిచిన భూమి ఇప్పుడు మరలా చెప్పండి ఒకటైపోవాలి. ఆ నెరలు విడిచిన భూమి మరల సమభూమిగా మారిపోవాలి. నెరలు విడిచిన భూమిలో ఉన్న బ్రద్దలైనవన్నీ ఇప్పుడు ఏమైపోవాలి? ఏకమైపోవాలి. నీ ఇల్లు స్వర్గసీమగా